నేను ఒక జర్నలిస్ట్గా నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో నా చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూస్తూ దాన్ని ప్రజలకు చూపించాలి అన్న ఒక ఆరాటంతో చేసే ఈ సినిమా ప్రయాణంలో ఈ కాక్రోచ్ అనే సినిమాని తీయాలి అని నేను అనుకున్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా నేను అడగటం, ఎన్నో కేస్ స్టడీస్ తీసుకున్నాను. చాలా జరిగిన యథార్థ సంఘటనలు తీసుకొని, ఎస్పెషల్లీ గాజువాక పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ కేసెస్, వీళ్ళందరికీ సంబంధించిన స్టోరీస్ని తీసుకొని వాళ్ళందరూ అనుమతితో నేను ఈ సినిమాని ప్లాన్ చేశానండి. ఎందుకంటే మన సిఐ గారు చెప్పినట్టు డబ్బులుండే వాళ్ళని వ్యవస్థ ఏమీ చేయలేకపోతూ ఉంది. చిన్న చిన్న వాళ్ళ మీద మన ప్రతాపం చూపెడుతూ ఉన్నాం. అంటే సీతాకోక చిలుకల్ని ఏమాత్రం హర్ట్ చేసినా కానీ మనం చాలా దోషుల్లా కనపడతాం. అదే కాక్రోచ్లను చంపేస్తే చాలా గొప్పగా ఫీల్ అవుతాం. ఎవరైనా 1000 కోట్లు కాజేసిన వాళ్ళని మనం ఏమి అనలేం, కానీ ఒక చిన్న పిక్ పాకెట్ని మాత్రం చెట్టుకు కట్టేసి కొట్టేసి మన కోపాన్ని అంతా చూపెడతాం. సో ఎప్పుడూ కూడా చిన్నవాళ్ళకి లేకపోతే చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళ మీదే మన ప్రతాపం అంతా చూపెడుతూ ఉంటాము. ఓకే, ఇంత హిపోక్రసీ ఉంది ప్రపంచంలో. కానీ వాళ్ళ జీవితాన్ని చూసిన తర్వాత నాకు చాలా కొత్త కోణాలు కనిపించాయండి. వాళ్ళ జీవితంలో ఉన్న అనుభవాలు కానీ, లేకపోతే పరిచయాలు కానీ, ప్రేమలు కానీ నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. ఆ కథాంశంతో తీసుకొని ఒక అడ్డు రోడ్డులో ఉండే ఒక వేశ్యకి, ఇలాంటి ఒక క్రిమినల్స్కి మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని నేను చెప్పాలనుకున్నానండి, ఒక డార్క్ బ్యాక్డ్రాప్లో.